మనసు అటు ఇటు పెట్టకండి, శ్రద్ధగా ఈ మాటలు వినండి. యోనా పుస్తకం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. మైక్ తీసుకొని చదవండి. పిల్లలు అల్లరి వినబడకుండా చూడండి. యెహోవా వాక్కు, నేను చదువుతాను వినండి. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణము దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో ఉండి తార్షీషు పట్టణమునకు పోవలనని యోనా యొప్పేకు పోయి, చదవండి, ఆ మాట చదవండి. తార్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణంకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక. చాలు, ఈ మాట అందరితో చెప్పండి. యెహోవా సన్నిధిలో నిలువక. అందరు నవ్వించండి అమ్మ, అందరు నవ్వించండి. ఎక్కడ నిలవలేదంట? అందరు చెప్పండి. యెహోవా సన్నిధిలో నిలువ లేదంట. ఇప్పుడు మనం ఆరాధనకు వచ్చాం. ప్రార్థన, పాటలు, ఆరాధన, సాక్ష్యాలు విన్నాం. ఇవన్నీ మనకు మేలు కలిగించేటివా, కీడు కలిగించేటివా? అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని సన్నిధిలో. ఆమెను చెప్పండి. చేతులు ఎత్తి ఒకసారి చేతులు ఆడిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించిన, పాటలు పాడిన ఎవరి గురించి మాట్లాడాలి? దేవుడి గురించి పాడితే మనకు మేలా, కీడా? కొందరు నోరు తెరవట్లేదమ్మా. ఇప్పుడు యోనా దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతున్నాడంట. అమ్మా, ఇది మీ కుటుంబాల్లో చెలరేగుతున్నా చూడడానికి అందరు బాగానే ఉన్నారు, కానీ ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని తుఫాన్లు ఉన్నాయో మీకు తెలుసు. అవన్నిటి నుండి నా ప్రభు ఇది మిమ్మల్ని మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఆ బాధలకు కారణం ఏంటో, ఆ బాధలకు విరుగుడేంటో దేవుడి సమయంలో యోనాను మన ఎదుట ఉంచి మనల్ని దర్శించబోతున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. సిస్టర్స్ అసలు నోరులే తెరవట్లేదు, వెనుక సైడ్ అసలు సౌండ్ వినబడట్లేదు. చేతులెత్తి చెప్పొచ్చు కదా. అందరం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలిస్తే సంపూర్ణ సంతోషం అనుభవిస్తారంట. ఆమేన్. 16వ కీర్తనలో దావీదు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎంత సంతోషం? నోరు తెరవండి అమ్మా. సంపూర్ణంగా అంటే ఇక దుఃఖం అనేది లేదు, ఈ బాధ అనేది లేదు బాబు, ఈ సమస్య అనేది లేదు. అయ్యో వాళ్ళకు మాకు పడదే అనే బాధే లేదు. చెప్పండి సార్ గట్టిగా. అయ్యో ఏంటి బాధ, అయ్యో ఏంటి రోగం, 10 రూపాయలు వచ్చాయి సంతోషం, ఆరోగ్యం బాగుంది సంతోషం. అయ్యో మరలా బాధ, అయ్యో మరలా ఈ సమస్య ఎలా తీరాలి, అయ్యో మరలా అప్పయింది, ఎలా అప్పు తీర్చబడ్డది సంతోషం. అయ్యో కాలు నొప్పి స్వస్థత అయింది సంతోషం. హల్లెలూయా. ఇది ఆయన సన్నిధిలో అయ్యో బాధ, అయ్యో అసమాధానం, అయ్యో అప్పు, అయ్యో బాధ అనేది లేనే లేదు. సంపూర్ణ సంతోషం.
అందరూ ఆ మాట చెప్పండి, సంపూర్ణ సంతోషం. మీరందరూ చెప్పండి, సంపూర్ణ సంతోషం. ఇంకా సంపూర్ణ సంతోషం. కొంతమంది చెప్పట్లేదు. మీరు చెప్తా ఉంటే మీ కట్లు తెంపబడతాయి. సాతాను కట్లు మీరు సంతోషంగా ఉండకుండా, మీరు మీ పిల్లలు మీ కుటుంబం నెమ్మదిగా ఉండకుండా, మిమ్మల్ని బాధించే కట్లు మీరు చెప్తూ ఉంటే నా దేవుడు తెంచబోతున్నాడు. చెప్పండి, సంపూర్ణ సంతోషం అన్నాడు. ఇంకా గట్టిగా, ఎక్కడ ఉంది ఇది? అవి అక్కడ రాసింది చూడు, నీ సన్నిధిలో సంపూర్ణ. ఆయన సన్నిధి అంటే ఏంటి? మందిరం. ఆమెను చెప్పండి. ఆయన సన్నిధి అంటే ఏంటి? ఎక్కడ నామూలు 2-3 కూడి ఉందరో వారి మధ్యలో ఉంటా. అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. అది ఇల్లే కావచ్చు, అది చెట్టే కావచ్చు, అది కొండే కావచ్చు, అడవే కావచ్చు, మందిరమే కావచ్చు. ఎక్కడ ఆయన నామములో కూడి ఉంటారో అక్కడ సంపూర్ణ సంతోషం ఇచ్చుటకు దేవుడు దిగి వస్తాడు. నమ్మిన వారు చప్పులు కొడుతూ వేసే స్తోత్రం అని చెప్పారు. అనుభవంలో అంతా చప్పులు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యోనా ఎక్కడి నుంచి పోతున్నాడమ్మా? సంపూర్ణ సంతోషాన్ని విడిచి నిలువక తార్షీషుకు పోతున్నాడు. అందరు వినండి, అందరు నా వైపు చూడండి. దేవుడు మన కళ్ళు తెరచునుగాక, మన హృదయం తెరచునుగాక, మన చెవులు తెరచునుగాక, మనల్ని మన దేవుడు బలపరచునుగాక. హుషారుగా ఆమేన్ అని చెప్పండి. ఎవరికి వారి ఆమేన్ అని చెప్పండి. ఇంకా గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట యోనాకు ప్రత్యక్షమైంది. చెప్పండి, ఎవరికి ప్రత్యక్షమైంది? ఈ యోనా ఎవరంటే దేవుని బిడ్డ. ఏమని ప్రత్యక్షమైంది? ఏమంటున్నాడు యోనాతో? ఇదిగో నినివే పట్టణంలో ప్రజల దోషం నా దృష్టికి ఘోరంగా ఉన్నది. వారి పాపాలు, వారి దోషాలు నా దృష్టికి ఘోరంగా ఉన్నది. అలాగున వారి దోషం పెరిగితే, దోషాలు మానకుండా పెరిగితే వారికి దుర్గతి వస్తుంది. చెప్పండి, ఏ గతి వస్తుందంట? నా వైపు చూడాలి అందరు. ఏ గతి వస్తుంది? ఏ గతి వస్తుంది? ఒకడు తప్పు చేస్తూ ఉంటే శిక్ష వస్తుందా రాదా? ఈరోజు కాకుండా రేపైనా వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరంగా ఉన్నది కనుక వారు ముందు భవిష్యత్తులో వారికి దుర్గతి వస్తుంది. అంటే వారు నాశనం అవుతారు, వారు పతనమైపోతారు. వారికి ఇక ముందు దినాలు మంచిగా లేవు. ఇక దుఃఖంతో బాధలతోనే వారు భవిష్యత్తు అనుభవించబోతున్నారు. ఈ విషయం యోనా నువ్వు వెళ్ళి ప్రకటించు. నినివే పట్టణ ప్రజల దోషం నా దృష్టికి ఘోరంగా ఉన్నది కనుక నువ్వు వెళ్ళి ప్రకటిస్తే మీ దోషాలు బట్టి మీరు మీ ముందున్న దినాలు కన్నీళ్ళు, దుఃఖం, బాధ, వేదన, మీకు దేవుని శిక్ష వస్తుందంట. మీ పాపాలు మానండి అని నేను చెప్తున్నానని వెళ్ళి ప్రకటించు అని దేవుడు యోనాకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రజల క్షేమాన్ని కోరే దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏం కోరుతాడు? ప్రజల భవిష్యత్తులో బాగుండాలి. ఇప్పుడు మనం కూడా మన పిల్లలు బాగుండాలి అని, తప్పు చేయకురా, రేపటి నీ జీవితం దెబ్బతింటుంది అని కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది పెద్దవాళ్ళు బుద్ధి చెప్తూ ఉంటారు. ఒరే దొంగతనం చేయకురా, ఒరే ఆ ఆటలు ఆడకురా, ఒరే ఆ తాగుడులు మాండ్రా, ఆ చెడు స్నేహం మాండ్రా, ఆ గంజాయి తాగుడు మానుర్రా, వాళ్ళని కొట్టడం వీళ్ళని తిట్టడం మానండ్రా, అది మంచిది కాదని కొంతమంది పెద్దవాళ్ళు బుద్ధి చెప్తూ ఉంటారు. మీరు అలా ఉంటే పోలీస్ కేసు అవుతుంది, జైల్లో పెడతారు, మీకు దెబ్బలు పడతాయి, శిక్ష పడుతుంది అని పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు. దేవుడు కూడా అంటున్నాడు, వాళ్ళ దోషం నా దృష్టికి ఘోరంగా ఉంది కనుక ముందున్న దినాల్లో వారి మీదకి నా ఉగ్రత రాబోతుంది కనుక నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు. హల్లెలూయా. యోనాకు దేవుడు అలాగనే చెప్తే యోనా ఏం చేయాలి చెప్పండి? దేవుని బిడ్డ సోదరు ఎప్పుడు సరే చేతులు మంచిగా ఆడిస్తూ
యేసు రక్తం చెప్పండి, గట్టి చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పట్లే. దేవుని మాట వినోళ్ళు మంచిగా గట్టి చెప్తున్నారు, వినని వాళ్ళు చెప్పండి. ఆవులింపులు వచ్చిన వాళ్ళు చెప్పండి. కొందరి సౌండ్ నా దగ్గరికి వినబడుతుంది, ఆవులింపుల సౌండ్. గట్టి యేసు రక్తం చెప్తే మీ బలితలన్నీ దేవుడు ఆ యేసు రక్తంలో కడిగి తొలగిస్తాడు, కొద్దిగా హుషారు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఆ శోధన నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. యేసు రక్తం చెప్పుకోండి. ఇంకా ఇంకా ఏసే వాక్యం కావాలన్నవంతా యేసు రక్తం చెప్పండి. నా ఏసే నాకు కావాలన్నవంతా యేసు రక్తం చెప్పండి. నాకు ముందున్న దినాలు బాగుండాలన్నవారు యేసు రక్తం చెప్పండి. ఇంకా హుషారుగా చెప్పండి, ఇంకా హృదయ లోతు నుంచి చెప్పండి. యేసు రక్తమే జయం, అపవాది క్రియలు లయం. చెప్పండి, అపవాది క్రియలు లయం అని చెప్పండి. అపవాది క్రియలకు లయం యేసు నామమే జయం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఆమేన్. ఇప్పుడు యోనా దేవుడు అలా చెప్పినప్పుడు నినివేకు పోవాలా లేదా వేరే ఊరికి పోవాలా? మాట్లాడండి. దేవుని మాట వినాలా లేదా వినకుండా తన ఇష్టం చేయాలా? రమేష్ చెప్పు, ఎవరి మాట వినాలి? విన్నాడా మరి? ఎక్కడికి పోతున్నాడు? డబ్బులు ఉన్నాయి మంచిగా, దేవుడు ఇచ్చిన డబ్బులే, స్తోత్రం. ఆ డబ్బులు దేవుని కొరకే ఉపయోగించాలి, దేవుడు చెప్పినందుకు ఉపయోగించాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఆ డబ్బులు ఇచ్చి తార్షీష్ అనే పట్టణానికి టికెట్ తీసుకొని, ఓడ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని తార్షీషు పట్టణానికి పోతున్నాడు. దేవుని మాట వింటే దేవుని సన్నిధిలో నిలుస్తారు, దేవుని దీవెన అనుభవిస్తారు. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు యోనా తార్షీషుకు పోతున్నాడు దేవుని మాట వినకుండా. దేవుడు చూస్తున్నాడు, పో ఎక్కడ దాకా పోతావు, సౌత్ చెప్పండి, పో ఎక్కడ దాకా పోతావో చూస్తా. వెళ్ళి ఏం చేశాడు? ఓడ అడుగు బాగానే వెళ్ళి, తెలుసు తాను చేసేది దేవుని చిత్తమా కాదా ఆయనకు తెలుసు, అని తెలిసినోడే ఓడ అడుగు బాగానే పోయాడు. నన్ను ఎవరు చూడొద్దు, సౌత్ చెప్పండి. అడుగు పోయి చక్కగా నిద్రపోతున్నాడు. ఇక నాకు ఏ చింత లేదు, నాకు ఏ పని లేదు, శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఓడ పోతా ఉంది. దేవుడంట సముద్రం మీదకి పెద్ద గాలి పంపించాడంట. ఏం పంపించాడమ్మా? అందరూ చెప్పండి అమ్మా, ఎంత గాలి? గాలి వచ్చినప్పుడు సముద్రం ఏమవుతుందో చెప్పండి? అలలు పెరుగుతాయి. అలలు పెరిగితే ఓడ సాఫ్గా పోతుందా? ఏమవుతుంది? ఓడ ఇట్లా కిందికి పోయి మళ్ళీ పైకి పోతా ఉంటుంది. ఓడలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రయాణం ఆటంకం. ఇక ఆ ఓడలో ఉన్న అన్యులు, వేరే వేరే ప్రయాణికులు, నడిపించేవారు ఎవరు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. ఈ యోనా ఒక్కడే దేవుని నమ్ముకున్నవాడు. ఇక ప్రయాణం ఆటంకంగా ఉన్నది. తుఫాను రేగుతూ ఉంది, సముద్రం పొంగుతూ ఉంది, గాలి భయంకరంగా వస్తూ ఉన్నది, ప్రయాణం ఆటంకంగా ఉన్నది. ఓడ ముందుకు సాగట్లేదు. ఆ ఓడ నడిపించేవారు తోచింది చేసి ఆ ఓడను మునిగిపోకుండా కాపాడాలని నడిపిస్తూ ఉన్నారు. ఆ దాడు ఇట్లా కడుతున్నారు, ఆ తెర ఇలా లేపుతున్నారు. ఇంకా ఓడలో బరువైన సామాను ఉంటే ఆ సరుకులన్నీ ఓడలో ఆ సముద్రంలో పడేస్తున్నారు. వాళ్ళకు ఏ దేవుని విశ్వసిస్తారో ఆ దేవుని ప్రార్థన చేస్తున్నారు, మొక్కుతున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆ సముద్రం పొంగడం ఆగట్లే, గాలి ఆగట్లేదు, సమస్య పెరుగుతూ ఉంది. అయ్యో
మా దేవుళ్ళకి మేము మొక్కినా కూడా ఈ సమస్య ఆగట్లేదేంటి, ఈ గాలి ఆగట్లేదేంటి, ఈ తుఫాన్ ఆగట్లేదేంటి, మా ప్రయాణం శుభంగా జరగట్లేదేంటి, ఏంటి ఈ వేదన? మా భక్తి లోపమా, మా శక్తి లోపమా, ఏమిటి అని ఆ ఓడ నడిపించేవారు బాధపడుతూ అయోమయంగా కలవరంతో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆ తాడు ఈ తాడు పడుతూ ప్రార్థన చేస్తున్నారు, మొక్కుతున్నారు. సమస్య పరిష్కారం కావట్లేదు. ఇంకా సముద్రం పొంగుతూ ఉంది, గాలి బాగా పెరిగింది. వాళ్ళకి ప్రాణాపాయ స్థితికి వచ్చారు. ఆ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దేవుళ్ళకు మొక్కకుండా ఇంకెవరైనా ఉన్నారా అని ఆ ఓడ అడుగు బాగాన వెళ్ళేసరికి యోనా చక్కగా నిద్రపోతున్నాడు. ఇటు అన్యుడు కాదు, దేవుని ఎరగనివాడు దేవుని ఎరిగినవాడే, సత్యాన్ని ఎరిగినవాడే, నిజ దేవుని ఎరిగినవాడే, భూమి ఆకాశాలు సముద్రం సమస్తానికి సృష్టికర్తనే యెహోవా సేవకుడు, యెహోవా బిడ్డ, దేవుని బిడ్డ అన్ని తెలిసి నిద్రపోతున్నాడు. తనకు తెలుసు ఈ సముద్రం ఎందుకు పొంగుతుంది, ఈ గాలి ఎందుకు వచ్చింది, ఈ ప్రయాణం ఎందుకు ఆటంకమవుతుంది, ఇవన్నీ తెలుసు. కానీ మూర్ఖంగా నిద్రపోతున్నాడు, తెలిసి నిద్రపోతున్నాడు. వినాలి, అందరూ వినాలి. సౌందర్య ప్రసన్న గట్టిగా చేతులు ఆడిస్తూ మంచిగా హుషారుగా ఆసక్తితో వాళ్ళు కిందికి వచ్చేసారు. ఆ ఓడ కింది బాగాన వెతుకుతున్నారు, ఎవరు ఎట్లున్నారు, ఇంత భయంకర పరిస్థితుల్లో ఎవరు ఎలా ఉన్నారు అని ఆ వెతుకుతూ కిందికి వచ్చేసరికి యోనా నిద్రపోతూ ఉన్నాడు. చింత లేదు అసలు. ఓడ అంతా కదులుతూ ముందుకు సాగకుండా సముద్రం పొంగుతూ నీళ్ళన్నీ ఓడలోకి వస్తుంటే ఎంత భయం ఉండాలి. అయ్యో మా ప్రాణం పోతుంది కావచ్చు అని అందరూ ఒక్క మనసు కలిగి ఏం చేద్దాం అనే ఆలోచన ఉండాలి. కానీ ఆలోచన లేదు యోనాకి. నిద్రపోతున్నాడు. నిద్రపోయేటోళ్ళు ఎవరు చెప్పండి? అంత భయంకర పరిస్థితి నిద్రపోయేటోళ్ళు ఎవరు చెప్పండి? భయం లేనివారు బాబు, భయం లేనివారు, బాధ్యత లేనివారు, మూర్ఖంగా ఉన్నవారు. సౌదీ ప్రొఫెసర్ మంచిగా అందరు వాక్యం మీద మనసు పెట్టాలి, అందరు నా వైపు చూడాలి. సౌదీ చెప్పండి. మీరు కనుక ఈ మాటలు శ్రద్ధగా మీరు హృదయంలో మీరు తీసుకుంటే ఈ దినాన మీ కుటుంబాల్లో ఎందుకు సముద్రం పొంగుతుంది, ఎందుకు సమస్యలు పరిష్కారం కావట్లేదో నా దేవుడు మిమ్మల్ని దర్శించి విడిపించబోతున్నాడు. మీరు కనుక శ్రద్ధగా ఈ మాట తీసుకుంటే ఆయన సన్నిధి దీవెనతో సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ మీ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఎట్లా వచ్చారో అలాగనే వెళ్ళిపోతారు. దేవుడి దగ్గర ఏమీ పొందలేరు. మీరు శ్రద్ధగా వాక్యాన్ని విందుదురుగాక, విని విడుదల పొందుదురుగాక, విని విశ్వసించి ఆయన మీద ఆనుకుందురుగాక, అర్థం చేసుకుందురుగాక, గ్రహించుదురుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. చాలామంది ఆమెను చెప్పట్లేదు, అందరూ ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? లే, ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే, సముద్రం పొంగుతుంటే, మరణపు అనుభవాల్లో మనం ఉంటే నీకు ఎలా నిద్ర వస్తుంది? అసలు నువ్వెవరు? అసలు నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? అందరూ భయపడి, అందరూ తలో పని చేసుకుంటూ ఓడ ముందుకు పోవాలని, యాత్ర శుభంగా జరగాలని అందరూ ఆలోచన చేస్తూ అందరూ పరుగులెడుతుంటే నువ్వు శుభ్రంగా నిద్రపోతున్నావేంటి? అసలు ఏ ఊరు నీది? ఏ దేశం నీది? నీ దేవుడెవరు? నీ కులం ఏంటి? అసలు ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు? ఇవన్నీ వాళ్ళు అడిగేసరికి యోనాకు భయం పుట్టింది. యోనా అంటాడు అప్పుడు, నేను ఒక హెబ్రీయుడను, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డను. నేను దేవుని సన్నిధిలో నన్ను నినివేకి పోమన్నాడు, కానీ నేను దేవునికి లోబడకుండా నేను తార్షీషుకు పోతున్నాను. నిమ్మలంగా చెప్తున్నాడు. వీళ్ళేమో భయంతో అసలు నువ్వెవరు అది ఇది అని అడిగితే ఈయన నిమ్మలంగా చెప్తున్నాడు. ఎందుకంటే అన్నీ తెలిసినోడు కనుక ఆ ఉప్పుని ఎందుకు వస్తుందో తెలుసు కనుక చెప్తున్నాడు. తర్వాత సరే నీ దేవునికి లేచి నువ్వు ప్రార్థన చేసుకో అనగానే ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తాడు,
వీడు లేచాడు కదా అని వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ ఓడను సెట్ చేస్తూ ఉన్నారు. నీళ్లు రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే అయినా ఆగలేదు తుఫాను, సముద్రం పొందుట ఆగట్లేదు, సమస్య పరిష్కారం కాలేదు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిట్టీలు వేశారు. చెప్పండి, ఏం చేశారు? చిట్టీలు వేశారు. అసలు ఎవరి వల్ల ఈ శోధన? ఎవరి వల్ల ఈ శోధన? ఈ సముద్రం ఎందుకు పొంగుతుంది? మా దేవుళ్ళకు మొక్కినా మా దేవుడు శాంతించట్లేదు ఏంటి అని చిట్టీలు వేస్తే యోనా పేరు మీద వచ్చింది. చెప్పండి, ఎవరి పేరు మీద? యోనా పేరు మీద వస్తే యోనాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, ఏంటి అంటే, ఇలా పలాని చెప్పేసరికి, మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే, నన్ను తీసి సముద్రంలో పడేయండి. సోదరు చెప్పాడు సార్ గట్టిగా, హల్లెలూయా. మనం చెప్తామా? మన ఇంట్లో మన సమస్య కారణం మనమే అయితే, అప్పులో కారణం మనమే అయితే, నన్ను తీసి బయటపడేయండి అంటామా? ఇంకా ఏంది నేనే అప్పు చేశా అంటారు, నేనే తప్పు చేశాను అంటారు. యోనాలో ఒక నన్ను బట్టి వీరి ప్రాణాలు నిలబడాలి. స్తోత్రం చెప్పండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వీరి ప్రాణం నిలబడాలి. ఎందుకంటే సమస్య ఆయన వల్లే వచ్చింది. నన్ను తీసి సముద్రంలో పడేయండి, సముద్రం పొంగు ఆగుతుంది, గాలి ఆగిపోతుంది, తుఫాన్ ఆగిపోతుంది, మీ ప్రయాణం మీ అద్దరికి క్షేమంగా మీరు చేరుతారు అని చెప్పగానే, అమ్మో నిన్ను పడేస్తే నరహత్య చేసిన దోషం మా మీదకి వస్తుంది, నిన్ను సముద్రంలో పడేస్తే ఆ దోషం మా మీదకి వస్తుంది అని చెప్పి వాళ్ళు ముట్టుకోక ఇంకా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే అప్పటికి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పైగా ఇంకా బాధ పెరుగుతుంటే ఇక తప్పదు అన్నట్లుగా యోనా దగ్గరికి వచ్చి, దేవా ఈ దోషం మా మీద ఉండొద్దు, ఇదిగో ఈ కుమారుణ్ణి సముద్రంలో పడేస్తున్నాం అని చెప్పి తీసి సముద్రంలో పడేశారు యోనాని. పడేయగానే ఒక పెద్ద చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నా బిడ్డ నీళ్ళలో పడబోతున్నాడు. సౌ చెప్పండి. అతను నీళ్లు బాగా దాగి సావకముందే, సౌ చెప్పండి గట్టిగా, సముద్రంలో మునిగి సావకముందే చేప నువ్వు వెళ్ళి ఆయనను మింగేసి ఆయనలో నీ కడుపులో ఆయనను దాచుకో. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా? తప్పు చేసినా కూడా సౌ చెప్పండి, నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, సౌ చెప్పండి, నేను చచ్చిపోతా, ఈ సమస్య కారణం నేనే, ఇక పరిష్కారం లేదు, అవిధేయుడిగా ఉన్నాను అని నీళ్ళలో తను అప్పగించుకున్న దేవుడు మాత్రం తన ప్రాణాన్ని కాపాడాడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆ చేప కడుపు 3 రోజులు ఉన్నాడు. ఆ 3 రోజుల ప్రార్థన ఏంటి? దేవా పాతాళము గడియలు బిగించబడ్డాయి, ఇప్పుడు నేను ఈ చేప కడుపులో ఉన్నాను, నేను చేసిన దోషాన్ని బట్టి నువ్వు నన్ను కాపాడావయ్యా, నేను చచ్చిపోవాలని చూశాను కానీ నువ్వు నన్ను బ్రతికించావు. స్తోత్రం చెప్పండి. నీవే ప్రాణానికి మూలాధారం. అక్కడ చదవండి ఆ మాట, మంచి మాటలు. చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇక దేవుని గణపరుస్తూ ఉంటాడు. ఆ 2వ అధ్యాయంలో రాసుంటుంది, చదవండి, మొదటి నుండి చదవండి కొన్ని మాటలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. అంతకుముందు ప్రార్థన లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. అందరూ వినండి. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి అదిగో నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను ప్రాణాంతము వచ్చినంతగా నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చిన చాలు. ఇక్కడ చూసారా, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడ్డాను. ఎందుకు వెలివేయబడ్డాడు? దేవుని దగ్గర నుంచి దేవునికి ఎందుకు దూరం అయ్యాడు?
తన దోషమే, తన అవిధేయతే. అయినా దేవుడు మరలా ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. చప్పలు కొట్టేసే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత ప్రార్థన చేయగా చేప బయట కక్కేసింది. ఆ తర్వాత నినివేకి వెళ్ళి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపడి ఇక 3 రోజులు ఆ యొక్క చేప గడుపులో పశ్చాత్తాపడి, మరలా నన్ను కనికరించావయ్యా, నాకు బ్రతుకునిచ్చావయ్యా, స్తోత్రం చెప్పండి గట్టిగా అని కృతజ్ఞతతో ప్రభును గణపరచగా, దేవుడు మరలా ఇంక నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా అని సరి చేసుకున్నాడు. చేప ఒడ్డుకొచ్చి బయట కక్కి వేసిన తర్వాత మళ్ళా ఇంకా శుభ్రంగా చేసుకొని అలాగ నినివే పట్టణంకి వెళ్ళి ప్రజలకు ప్రకటించగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, దాదాపు 3 దినాల ప్రయాణం అంట. అంత పెద్ద ఊరు, 3 దినాల ప్రయాణం ఆ నినివే పట్టణం. ఇక అందరికి ప్రకటిస్తున్నాడు. ఒక దినం ప్రయాణం చేశాడు, ప్రకటించాడు, ఇదిగో మీ దోషం దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉంది, ముందున్న దినాల్లో దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీ బుద్ధి మార్చుకోండి, మీ గుణం మార్చుకోండి అని ప్రకటిస్తుండగా, రాజు మొదలుకొని పశువులు అందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్టకు కట్టుకొని ప్రార్థన చేయగా, దేవుడు వారి మీదకి రప్పించబోయే కీడు రప్పించక వారికి మేలు చేశాడు. చప్పలు కొట్టేసే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ దినాన దేవుని సన్నిధిలో ఎవరైతే నిలవట్లేదో వారి ఇండ్లల్లో, వ్యక్తిగత జీవితంలో తుఫాన్లు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఎందుకు పరిష్కారం కావట్లేదంటే దేవుడే తీసుకొచ్చాడు నీకు ఆ సమస్య. నా అప్పు ఎందుకు తీరట్లే, నా కష్టాలు ఎందుకు పోవట్లే, ఇంత కష్టపడుతున్నాను, ఇంత బాధపడుతున్నా, ఇంత పని చేస్తున్నాను, వ్యాపారంలో దీవెన లేదు, ఆరోగ్యం లేదు, ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు పెరుగుతున్నాయి. స్తోత్రం ఎప్పుడు వస్తారు గట్టిగా. హల్లెలూయా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని స్కానింగ్లు తీసినా, ఎన్ని మందులు వాడినా బాధలు పెరుగుతున్నాయి. ఎందుకయ్యా ఈ బాధలు పరిష్కారం కావట్లేదు అంటే నీవు సన్నిధిలో నిలవట్లేదు గనుక. నాకు ఏ బాధ లేదు, నాకు అన్ని దేవుడు పరిష్కారం చేశాడని ఎవరు చేతులు ఎత్తే ఒకసారి చెప్పండి. ఒక్క శాతమే హల్లెలూయా, మిగతా అంతా స్తోత్రం. మనం మారు మనసు పొందుదుముగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఉండాలి చెప్పండి? యోనా మరలా చేప కడుపులో వేయబడ్డ తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నాడు గనుక ఆ ప్రార్థన బట్టి ఆమేన్ చెప్పండి. అక్కడ నీళ్ళలో పడివేయబడ్డాడు, అక్కడ సముద్రం ఆగి అక్కడ ప్రజలకు నెమ్మది కలిగింది. ఇప్పుడు ఈయనకు కూడా నెమ్మది కలిగింది. నేను చెప్తున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబానికి సమస్యలా, నిన్ను బట్టి సంఘానికి సమస్య, నిన్ను బట్టి బాధలా, ఈ దినాన నీవు పశ్చాత్తాపడి సరి చేసుకుంటే నిన్ను బట్టి నీవు నెమ్మదిగా ఉంటావు. నీవు నెమ్మదిగా ఉండే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబానికి నెమ్మది కలగబోతుంది. అందరూ ఆమేన్ అన్నారా? కొందరు అంటారు నిన్ను బట్టి సమస్య అంటారు, భార్యను పట్టుకొని. కొందరు భర్తను పట్టుకొని నిన్ను బట్టి సమస్య అంటారు. కొందరు పిల్లలు పట్టుకొని నా కడుపున చెడబుట్టావని పిల్లలు అంటారు. కొందరు తల్లిదండ్రులు అంటారు ఎందుకు నన్ను కన్నావు, నా భవిష్యత్తు ఏంది అని కొందరు తల్లిదండ్రులు మీకు లేస్తారు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ దినాన నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలో నిలబడితే నీవు నెమ్మదిగా ఉండి నీ ద్వారా నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు నెమ్మదిగా ఉంటారు. నీవు దేవుని పక్కన పెట్టావనుకోండి, దేవుడు నిన్ను పక్కన పెడతాడు. నిన్ను బట్టి సమస్య, నిన్ను బట్టి అప్పులు, నిన్ను బట్టి అసమాధానం. మీకు ఇంకో విషయం చెప్పి ముగిస్తాను.
బైబిల్లో కయ్యూను ఉన్నాడు. చెప్పండి ఎవరు? మాట్లాడండి. పక్క వాళ్ళకి ఒకసారి షేకండ్ ఇచ్చి బాగున్నావని అడగండి. పక్క వాళ్ళని అడగండి. పక్క వాళ్ళని అడగండి. బాగున్నావని అడగండి. గట్టిగా అడగండి. ఇంకా టైం కాలే, ఎందుకు లేపుతున్నావు అన్నారు కొంతమంది. ఎందుకు లేపుతున్నావు అంటారు. సోద చెప్పుడు సార్ గట్టిగా. నేను మిమ్మల్ని లేపి పంపిస్తా. ఒక నిమిషం వాక్యం చూడండి. ఆదికాండం అక్కడ కయ్యూను అంటాడు చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. వినండి. దేవుడు వెళ్ళగొట్టాడంట. అమ్మ వినండి. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. దేవునితో అంటున్నాడు కయ్యూన్. నీ సన్నిధికి రాకుండా, అదిగో వినండి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును. అందరూ వైపు చూడండి. ఈ మాట ఎవరు అంటున్నారమ్మా? కయ్యూన్. చెప్పండి ఎవరు అంటున్నారు? ఏమంటున్నాడు? దేవునితో అంటున్నాడు, నువ్వు నన్ను వెళ్ళగొడుతీవి. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఆయన సన్నిధి నుంచి. నువ్వు నా దగ్గర ఉండొద్దు అన్నాడు కయ్యూన్ని. దేవుడు అన్నాడు నా దగ్గర ఉండొద్దు. ఎందుకన్నాడు? కయ్యూని బుద్ధి మంచిది కాదు. అందరు వినండి. కయ్యూని బుద్ధి మంచిది కాదు. ఏంటంటే దేవునికి ఇచ్చేది దాచుకుంటాడు. రెండవది, దాచుకున్నవాడు ఏం చేస్తాడు? మంచిగా దేవునిలో ఉన్న వాళ్ళ మీద టార్గెట్ చేస్తాడు. వినండి. మంచిగా దేవుని సన్నిధిలో మందిరంలో పరిచయం చేస్తూ మంచిగా సేవకులతో దేవునితో ప్రార్థనలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాడు. తమ్ముని టార్గెట్ చేస్తాడా లేదా? మాట్లాడండి. తమ్ముని చంపాడా లేదా? అసలు తమ్ముని ఎందుకు చంపాలి నువ్వు? నీకేం పని? నీకే ద్రోహం చేశాడు? హేబేలు నీ విషయంలో నీ పొలం లాక్కున్నాడా? లేదా బాబు ఇటు అందరు నా వైపు చూడు. నీ పొలం అయిన పంట పండితే బస్తాలు ఇంట్లో పెట్టుకుంటే దోచుకున్నాడా? మాట్లాడాలి. తమ్ముడు ఏ ద్రోహం చేయలేదు. తన భక్తి తనదే, తన ప్రార్థన తనదే, తన సమర్పణ తనదే. దేవుని గణపరుస్తున్నాడు. తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తనకున్నవాడిని దేవునికి అప్పగించుకొని దేవుని గణపరుస్తున్నాడు. దేవుని మీద ఆయనకున్న భక్తి ఆయనదైతే నీకేమొచ్చింది కయ్యూను? వినండి. చాలామంది దేవుని సంచి పెకిలించబడుతున్నారు. దేవుడు తీసేస్తున్నాడు. కొంతమంది మందిరానికి ఎందుకు రావట్లేదు? ఇది నానా వాళ్ళు అంటున్నారు అక్కడ వాక్యం సరిగా లేదు, అక్కడ సేవకులు సరిగా లేరు, అక్కడ ఏది సరిగా లేదు, మమ్మల్ని పట్టించుకోరు అని కొంతమంది సన్నిధికి రాకుండా ఉంటున్నారు. అది తప్పు. నిన్ను దేవుడు బయటికి వెళ్ళగొట్టాడు. ఎందుకంటే నీ బుద్ధి బాగలేదు. నువ్వు తాగుతావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు, ఇతరుల మీద లేనిపోని చెప్తావు. భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, అభిషేకం లేదు, బ్యాప్టిజం లేదు, దశంభాగం లేదు, కానుక లేదు, సేవకులతో సరిగా సావాసం లేదు, దేవునితో సరిగా మోకాల అనుభవం లేదు. కయ్యూన్ నీ తమ్ముడికి ఏ ద్రోహం చేశాడు? వట్టిన తమ్ముడిని పిలిచి, ఒరేయ్, ఎందుకంటే తమ్ముడు ఎదుగుట అన్నకి ఇష్టం లేదు. మరి వీడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఎదగాలి, పెద్దోడు, దీవించబడాలి, తమ్ముడికి మాదిరిగా ఉండాలి, హృదయం బాగుండాలి, మనసు బాగుండాలి, దేవుణ్ణి మయంపరచాలి, దేవుని ఘనపరచాలి, పెద్దోడు, పెద్ద భక్తి చేయాలి. అంతంత భక్తే దేవుని దగ్గర దాచుకుంటాడు, తమ్ముడు దగ్గర దాచుకుంటాడు,
దేవుని దగ్గర యథార్థంగా ఉండడు, తమ్ముని దగ్గర యథార్థంగా ఉండడు, అమ్మ నాన్న దగ్గర యథార్థంగా ఉండడు. అంతా కపటం. దేవుడు చూస్తున్నాడు, లెక్క అడిగాడు, ఏ బిడా నువ్వెందుకు తలదించుకున్నావు? వినాలి. దేవుడు వచ్చి లెక్క అడుగుతున్నాడు, ఏ కయ్యోన్ నీకేమైంది? తల దించుకున్నావేంటి? సిగ్గుపడుతున్నావేంటి? ఎందుకు తలదించుకున్నావు? నీ బ్రతుకులో ఏమైనా లోపమా? తలెత్తుకొని బతుకు అని చెప్పి, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొనవా? నువ్వు ఒకరి ముందు తలెత్తుకుంటే ఒకరి ముందు తలదించుకుంటావు. ఏంటి కయ్యోన్? మనం కూడా కొంతమంది ముందు తలెత్తుకుంటాం, కొంతమంది తలదించుకుంటాం, కొంతమందితో మాట్లాడతాం, కొంతమందితో మాట్లాడడం, కొంతమంది ఇష్టపడతాం, కొంతమంది ఇష్టపడం. ఎందుకో తెలుసా? గుణం మంచి లేక, దేవుని దగ్గర కరెక్ట్ లేక. సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొనవా? నువ్వు నా దగ్గర మంచిగా లేవు, నీ తమ్ముని దగ్గర మంచిగా లేవు. పాపం నీ వాకిట పొంచి ఉన్నది, అది నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు పాపాన్ని విడిచిపెట్టు అని దేవుడు గద్దిస్తే లోబడాలా వద్దా? ఇప్పుడు ఒక మాట సౌజన్య ప్రొఫెసర్ గట్టిగా మంచిగా దేవుని బిడ్డలందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలందరూ హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి. ఇప్పుడు మన దేవుడు పాపాన్ని తీసేసి పాపాన్ని ఇష్టపడేటోడా? కొంత నోరు తెరవట్లే. పాపాన్ని ఇష్టపడే వాళ్ళు నోరు తెరవరు. పాపం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నాకు పాపం వద్దు, నా దేవుడే నాకు ఇష్టం, నా దేవుని వంటి మనసు నేను కలిగి ఉండాలని ఒకసారి చెప్పండి. ఇప్పుడు మరి దేవుడు వచ్చి పాపము నీ వాకిట పొంచి ఉందంటే కయ్యూను సరి చేసుకోవాలా లేదా? మాట్లాడండి. కయ్యూను సరి చేసుకోవాలి కదా, సరి చేసుకోలేదు. వినండి, కయ్యూను దేవుడు ఎందుకు వెలగొట్టాడు దేవుని సన్నిధి నుంచి అంటే, ఒకటి సరి చేసుకునే గుణం లేదు. వినాలి. రెండవదిగా సరి చేసుకోలే, కోపం పెంచుకున్నాడు, అసూయ ద్వేషం కపటం పెంచుకున్నాడు. తమ్ముని పిలిపించి ఈ పని ఉంది ఆ పని ఉందని చెప్పి చాటు నుండి చంపాడు. తానే చంపాడు, తన చేతులతో చంపాడు. చంపిన తర్వాత మరలా దేవుడు వచ్చాడు. అమ్మ అందరు వినాలి, మరలా దేవుడు వచ్చాడు. సత్యం ప్రొఫెసర్ గట్టిగా, ఒరే దొంగతనం చేయకురా అని మన పిల్లలు చెప్పాం. వాడు అలాగనే చేస్తున్నాడు. రెండోసారి కూడా చేశాడు. మూడోసారి మరలా వద్దురా అని చెప్తామా లేదా? బుద్ధి చెప్తామా లేదా? నోరు తెరవండి అమ్మా. కయ్యూను తప్పును సరి చేసుకోలేదు. దేవుడు మొదటిసారి వచ్చాడు, చెప్పాడు, సరి చేసుకోలేదు, తమ్ముని చంపాడు. మరలా వచ్చాడు దేవుడు, మరలా వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నీ తమ్ముడు ఎక్కడా? దేవుని సన్నిధి నుండి కయ్యూను బయటికి పంపడానికి రెండవ కారణం తెలుసా? తప్పు నా తప్పు నా దేవుడికి తెలుసు, తెలిసినా నేను ఒప్పుకోక కప్పుకొని ఉన్నా కూడా దేవుడు మరలా వచ్చి నీ తమ్ముడు ఎక్కడని అడిగితే దేవుని భయం అప్పటికి రాలేదు. ఇంకా మూర్ఖంగా కఠినం చేసుకొని దేవుని విషయంలో నేను నా తమ్ముడికి కావలివాడినా అన్నాడు. రెండోసారి కూడా సరి చేసుకోలే, సమర్థించుకున్నాడు, అబద్ధం ఆడాడు. వినండి. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. ఇక్కడ మందిరంలో కొంతమంది సింహాసనాలు దేవుడు కదిలించబోతున్నాడు. ఆమేనన్నారా? ఎందుకు ఆమేనన్నారు? ఇక్కడ కొంతమంది సన్నిధికి దూరం కాబోతున్నారు. వాళ్ళని దేవుడు తీసివేయబోతున్నాడు. ఉన్న అవకాశాలు పోగొట్టుకోబోతున్నారు కొంతమంది. సమర్పణ లేదు. రెండోది, దేవునిది తానే తింటాడు, దేవునికి ఇవ్వడు. మూడోది, దేవుడు చెప్పినా సరి చేసుకోడు. నాలుగోది, తమ్ముడు ఎక్కడంటే చంపి కూడా అబద్ధం ఆడతాడు, తప్పు చేసి కూడా అబద్ధం ఆడతాడు. అందుకే దేవుడు తీర్పు తీర్చి
సన్నిధి నుండి బయటికి వెళ్ళగొట్టాడు. అందుకని అక్కడ కయ్యూను ఏమంటున్నాడు? ఆయన సన్నిధి నుండి నేను వెలివేయబడ్డాను. ఇప్పుడు చెప్పండి, ప్రభు సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణ, అందరు నోరు తెరవండి. మరి ఇప్పుడు కయ్యూను సంపూర్ణ సంతోషంలో ఉన్నాడా? సంపూర్ణ దుఃఖంలో ఉన్నాడా? ఇప్పుడు మనకేం కావాలో కోరుకోండి. ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నా కాడి సులువైంది, నా భారం తేలికైంది, అప్పుడు మీ ప్రాణాలకు నేను విశ్రాంతినిస్తాను. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న మనం నెమ్మది పొందుతున్నామా, వేదన అనుభవిస్తున్నామా? నువ్వు ఒకవేళ నెమ్మది అనుభవిస్తుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లే. నువ్వు వేదన అనుభవిస్తున్నట్లే, వేదన ఉన్నదనుకో నువ్వు దేవుని సన్నిధిలో లేనట్టే. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాక్యం వింటున్నారు, పైకి వింటున్నారు, కానీ లోపల పోరాటాలు ఉన్నాయి చాలామంది జీవితాలు. మనసులో నెమ్మది లేదు. మనసులో షేక్ అయ్యండి, పక్కలు బాగున్నారు లేదా, చివరికి వచ్చామని ఒకసారి షేక్ అండ్ ఇచ్చుకోండి. పక్కన అయిపోయింది, చివరి సమయంకి వచ్చాము, షేక్ అండ్ ఇచ్చుకోండి. స్తోత్రం ఎప్పుడు సార్ గట్టిగా చేతులు ఆడిస్తూ. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని సన్నిధి సరే, దేవుని నమ్ముకున్నాం, మంచిదే. స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చినాం, మంచిదే. ఇప్పుడు ప్రజెంట్ వాక్యం వింటుంటే నీలో నెమ్మది ఉన్నదా, వేదన ఉన్నదా? ఒక నువ్వు నెమ్మది ఉంటే నువ్వు సరి చేసుకుంటున్నావు, దేవుడిని దర్శిస్తుంటే నీ హృదయాన్ని తెరిచావు. నా దేవుని కొరకు నువ్వు హృదయం తెరిచావు కనుక ఇప్పుడే నా దేవుడు నీకు నెమ్మదిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇది మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అసమాధానాలు, ఒకరంటే ఒకరు పడదు, అప్పులు, అనారోగ్యాలు, రకరకాల పోరాటాలు ఉన్నాయి, శోధనలు, శ్రమలు, బాధలు. ఎన్ని ఉన్నా ఆయన సన్నిధిలో ఉంటే మనకు అన్నీ జయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని సింహాసనంలో కూర్చోబెడతాడు. ఆయన మనకు తోడుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. కనుక దీన్ని ముగిస్తున్న ప్రియులారా, యోనా దేవుని సన్నిధిలో నిలవక పారిపోయాడు, శ్రమలు వచ్చాయి. ఇక్కడ మీ కుటుంబాల్లో సమస్యలు ఎందుకు ఉన్నాయంటే నువ్వు సన్నిధిలో నిలవట్లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, వ్యక్తిగత నువ్వు దేవునితో గడపట్లేదు, సన్నిధి లేదు. ఇకనైనా దేవుని సన్నిధిలో ఉండండి. యోనా తర్వాత సరి చేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుడు తనని కాపాడాడు, ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. సోద చెప్పండి. ఇది నా దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టి నీ సమస్యలు పరిష్కరించి నిన్ను నా ప్రభు వాడుకోవాలంటే నీవు ఆయన సన్నిధిలో నిలబడాలి. ఒకవేళ నీ నిలబడలేదయ్యా, బాధలు, సమస్యలు ఇలా ఉన్నాయంటే నువ్వు ఎక్కడో తప్పిపోయావు, సరి చేసుకొని నిలబడు. యోనాను దర్శించి కాపాడినట్లుగా నిన్ను నా దేవుడు కాపాడి వాడుకోబోతున్నాడు. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. కొద్దిమందిని దేవుడు సన్నిధిని దూరం చేస్తున్నాడు వాళ్ళ అవిధేయతను బట్టి. ఇక్కడ ఇంకా కొంతమందిని దేవుడు తీసివేయబోతున్నాడు. ఆయన మనల్ని తీసివేయకముందే మనం సరి చేసుకుందాముగాక. కయ్యూనులాగా ఎవరు ఉండకండి, కయ్యూనులాగా ఎవరు ఉండొద్దు. దేవుడిని గద్దించాడా? దేవుని సొమ్మును తింటున్నావా? దేవుని ఖర్చు పెట్టకుండా, దేవునికి ఇవ్వకుండా, సేవలో ఇవ్వకుండా నువ్వు సమర్థించుకుంటున్నావా? జాగ్రత్త, నువ్వు తర్వాత నరహత్య చేస్తున్నావు. కయ్యూను తర్వాత నరహత్య చేశాడు. నువ్వు దశంభాగాన్ని నువ్వు దేవుని సొమ్ముగా నువ్వు తింటే నువ్వు నరహత్య చేస్తావు. ఒకటి దేవుని బాధ పెడతావు, రెండోది సేవలో ఉన్న సేవకులు సహకరించకుండా సేవకుల్ని, సంఘాన్ని బాధ పెడుతున్నావు, సేవ ముందుకు జరగకుండా అబద్ధాలు ఆడుతున్నావు. చివరికి నువ్వు సన్నిధి నుండి వెలివేయబడతావు, రాకడలో కూడా నువ్వు ఎత్తబడవు. నువ్వు సరి చేసుకుందువుగాక, మనం సరి చేసుకుందువుగాక. ఆమేన్ చెప్పండి. అబద్ధాలు మానండి, దేవుని దృష్టికి అబద్ధాలు ఆడకండి.
మనుషుల ముందు అబద్ధాలు ఆడుతూ కావచ్చు, సేవకుల ముందు అబద్ధాలు ఆడుతున్నావు కావచ్చు, కానీ దేవుని ఎదుట నువ్వు తప్పించుకోలేవు. సన్నిధి నుండి నేను బయటికి పంపకముందే నీ అబద్ధాలు, నీ నరహత్య, నీ యొక్క బిగబట్టే మనసు అవన్నీ సరి చేసుకుంటే నా దేవుడు ఈ దినాన్ని అసలు నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీకు సంపూర్ణ సంతోషం నా ప్రభు ఇవ్వబోతున్నాడు. రాకడకు నిన్ను సిద్ధం చేయబోతున్నాడు. అలాగున్న యోనలాగా సరి చేసుకోండి, కయ్యూనులాగా ఉండకండి. దేవుని మార్గంలో నడుచుతూ మనం దేవుని కొరకు నిలబడదాం, దేవుని మనసు కలిగి ఉందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. అందరు మోకరించి నాతో మాట్లాడిన దేవా స్తోత్రం అని చెప్పండి. అందరు మోకరించి చేతులు పైకెత్తి. ఇంకా కొందరు నోర్లు తెరవట్లేదు, ఇంకా కొంతమంది చేతులు ఎత్తట్లేదు, ఇంకా కొంతమంది మోకాలు మీకు రావట్లేదు. స్తోత్రం చెప్పండి. నీ సన్నిధిలో ఉంటానయ్యా, నన్ను క్షమించయ్యా, నా బుద్ధి మార్చుకుంటా, నీ బుద్ధి సంపాదిస్తాను, నా స్వభావం మార్చుకుంటా, నీ స్వభావం ధరిస్తానయ్యా. నువ్వు నన్ను ఎలా రక్షించావో ఇతరులను కూడా నేను రక్షించడానికి సిద్ధంగా ఉంటాను. నా స్వార్థాన్ని తీసేయి, నీ నిస్వార్థమైన మనసు నాకు దయచేయి, నీ శాంతం గల మనసు నాకు దయచేయండి, నీ ప్రేమ గల మనసు నాకు దయచేయండి, నీ సన్నిధిలో నిలిచే మనసు నాకు దయచేయండి. అవిధేయత తీసివేయి ప్రభువా. సంఘ సహవాసం నిలబెట్టండి, వ్యక్తిగత సహవాసం నిలబెట్టండి. నీ సన్నిధిలో నిలబడితే చాలు ప్రభువా. నన్ను కనికరించయ్యా. నీవిచ్చిన రక్షణ నేను కాపాడుకోవాలి, నీవిచ్చిన భారాన్ని నేను కాపాడుకోవాలి. నా కృప దయచేయండి. నన్ను కాపాడయ్యా, నన్ను నిలబెట్టయ్యా. నన్ను సన్నిధిలో తీసివేయకు ప్రభువా, నన్ను నిలబెట్టు తండ్రి. రాకడ దినాల్లో ఉంటున్నామయ్యా, నీ రాకుల్ని ఎత్తబడాలి ప్రభువా. నా కృప దయచేయండి, అభిషేకం దయచేయండి. సన్నిధిలో నిలవకుండా చేసే నా కఠినమైన మనసును మార్చండి, నా పాప మనసు మార్చండి. పశ్చాత్తాప మనసు దయచేయండి, మంచి మనసు దయచేయండి, మెత్తని మనసు దయచేయండి. నీ జ్ఞానయుక్తమైన మనసు నాకు దయచేయండి. నాకు సహాయం చేయి ప్రభువా. ఎంతమంది అడుగుతారు నాకు సహాయం చేయండి, అందరూ చెప్పండి నాకు సహాయం చేయండి. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. పూర్ణ మనసుతో పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్. అందరం ఓ శబల రకరబ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ
బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన. మనకు బలపరిచే దేవుడు కనపరుస్తాం. మనతో మాట్లాడి దర్శించి, ఆమేన్, దర్శించి మాట్లాడి మనకు బుద్ధి చెప్పిన దేవుని కనపరుస్తాం గట్టిగా. ఆమేన్. ఆరాధన గట్టిగా చెప్పండి. ఓ శాబాలారా. ఆయన సన్నిధిలో మనల్ని బలపరుస్తూ నాటుతున్నందుకు, స్థిరపరుస్తున్నందుకు ఓ కృతజ్ఞతతో చెప్పలు కొట్టు. ఆమేన్. ఆరాధన ఆరాధన. నీ ఆత్మ ఆవరించును గాక, ఒక్కొక్కరిని బలపరచుదు గాక, నీ సన్నిధిలో స్థిరపరచుదు గాక, సరిచేసి స్థిరపరచుదు గాక. అయ్యా, ఎవరిని నీ సన్నిధికి దూరం చేయకయ్యా, నీ సన్నిధిలో కాపాడయ్యా. ఒక్కొక్కరి కృప దయచే, కృప దయచే, కృప దయచే, కృప దయచే, కృప దయచే. సన్నిధిలో నిలబడే కృప. కయ్యూని వలె ఎవరు ఉండొద్దు అయ్యా, నీ వలె మారాలి, హేబేలు వలె మారాలి. ఎస్, యోన వలె సరి చేసుకోవాలి. ఆమేన్. అభిషేకం, ఆ కృప, అభిషేకం, ఆ కృప, అభిషేకం, కృప, 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 అభిషేకం, కృప, అభిషేకం, కృప. ఎస్, ఆ తీర్మానం, ఆ ప్రత్యక్షత, ఓ గొప్ప మార్పు. సన్నిధిలో ఎవరికి వారే నిలబడే కృప. ఆమేన్. మనసు మార్చుకునే కృప, నీ వలే మారే కృప, నీ కొరకు సమర్పించుకునే కృప, నీ కొరకు యథార్థంగా బ్రతికే కృప, నీ కొరకు నమ్మకంగా ఉండే కృప. ఎస్, ఆరాధన 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 ఆరాధన. తీర్మానం చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడదాం. దేవుడు మనల్ని దూరం చేయకముందే ఆయనకు దూరం చేసే మన అవివేకం, మన బుద్ధినితలన్నీ సరి చేసుకొని ఆయన మనసుతో నింపబడి ఆయనకి ఇష్టంగా మారుదాం. తీర్మానం చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక, మనకు సహాయం చేయునుగాక. చేతులెత్తి ఇంతగా ప్రేమించి నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో నిర్మలంగా, నెమ్మదిగా ఆయన మనసును అనుభవించుటకు, ఆయన కృపను అనుభవించుటకు ఇంతవరకు సహాయం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది చేతులు ఎత్తట్లే, నోరు తెరవట్లే. స్తోత్రం చెప్పండి. ఈ కూడికంతా ప్రభు నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. పాటల ద్వారా, ప్రార్థన, ఆరాధన, వాక్యం, సాక్ష్యాల ద్వారా బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన కీడంతా తొలగించి మేలు చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాత్మ దేవుని ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. మన హృదయాలు ఎలా ఎలా ఉన్నాయో వాక్యాన్ని వెలుగులో మన హృదయాలు చూపించి, యోనాను ఎదుట ఉంచి, కయ్యూను, హేబేలు వారిని మన ఎదుట ఉంచి మనల్ని దర్శించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అవిధేయులుగా కాక విధేయులుగా ఉండి ఆయన సన్నిధిలో నిలబడి కడవరకు నిలబడే కృపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఆయన సన్నిధిలో ఏమేమి సరి చేసుకో అన్ని సరి చేసుకుని కృప మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఎవ్వరు కయ్యూన్లాగా అబద్ధాలాడి సమర్థించుకొని దేవునికి దూరం కాకుండా దేవునిలోనే నిలబడటకు ప్రతి వారికి దేవుడు కృపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆయన శాంతం గల దేవుడు, సమయం ఇచ్చే దేవుడు, దీర్ఘశాంతంతో మన మారు మనసు కోరే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేరు గనుక ఆయన ఒక్కడికే మహిమ కలిగినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రాలిన బిడ్డల్ని క్షమించి వారిని కనికరించి కాపాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగున ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం, ఈ ఆరాధన అయా కార్యక్రమాలనైనా తండ్రి అయ్యా మీరు భారమెత్తి నడిపించినందుకై మీకు స్తోత్రం. మీ సింహాసనం మా మధ్యలో వేసుకొని ప్రమాది నుండి అంత వరకు మీరు భారమెత్తి నడిపించినందుకై మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మీకు స్తోత్రం. ఈ మాసం అంతా మమ్మల్ని కాపాడవయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ మాసం మొదటి దినం నుండి చివరి దినం వరకు ప్రభా అయ్యా మమ్మల్ని క్షేమంగా ఉంచి అయ్యా మా జీవితంలో ఎన్నో మేలు చేసి కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బ్రతికించి నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయన. ఎన్నిక లేని వారం ప్రభా, ఏ యోగ్యత లేని వారము, ఏ మంచితనం లేని వారము అయినప్పటికీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు నాయన. ఎన్నో మేలు చేసినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. యోనాను మొదట ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయినా అయ్యా. యోనాను ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఒక దగ్గరికి పోమంటే ఒక దగ్గరికి పోయాడయ్యా, విధేయత చూపలేదు ప్రభా. అయినను అతన్ని క్షమించి ప్రభా సరిచేసి చక్కగా వాడుకున్నాం నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మేము కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాం, అయినప్పటికీ ప్రభా మమ్మల్ని క్షమిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని భరిస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మమ్మల్ని అనుక్షణం కాపాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు ఏ మంచితనం అయ్యా మా లోపల కనిపించినప్పటికీ మమ్మల్ని ఎంతో ప్రభా దీర్ఘ శాంతంతో చూస్తున్నందుకు స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. మా జీవితంలో ఎన్నో ఎన్నో మేలు చేస్తున్నావయ్యా, నీకు వందనాలు. పోషిస్తున్నావు, రాకపోకలందు మీ సన్ని తోడుగుంచుతున్నావు, వ్యాధులను ప్రభా బాగు చేస్తున్నావయ్యా. ఎన్ని రకాలుగా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. నీ మాటకు విధేయత చూపే కృప మాకందరికీ దయచేయండి నాయన ప్రభా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యోనా వలే ప్రభా తండ్రి అయ్యా మరలా నాయన మేము సరి చేసుకొని నీ శైలిలో ప్రభా తండ్రి నీకు ప్రభా లోబడి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం. కయ్యూను ప్రభా అయ్యా ఏ విధంగానైనా తండ్రి మీకు స్తోత్రం ఇతరులకు బాధగా ఉన్నాడు, ఆ విధంగా మేము ఉండకుండా సహాయం చేయండి ఆయన అయ్యా. మేలు చేసే కృప దయచేయండి నాయన. ఇతరులకు మేలు చేయాలి ప్రభా, ఎవ్వరికి కీడు చేయకూడదు నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం అయ్యా. ఎవ్వరు కూడా నీ సన్నిధిలో ఉండకూడదు ప్రభా. నీ సన్నిధిలో నిలవాలి, సరి చేసుకోవాలి, నీ రాకడ దర్శనం కలిగి ఉండాలి ప్రభా తండ్రి. ఇతరుల మేలు కోరాలి, ఎవరికి కీడు చేయకుండా ప్రభా తండ్రి అందరినీ ప్రేమించే భాగ్యం దయచేయండి. పక్షపాతం లేని ప్రేమతో ప్రేమించే భాగ్యం దయచేయండి నా తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్య. అందరి సింహాసనాలు స్థిరపరచబడాలి, నిరాకడకు ప్రభా అందరూ సిద్ధపరచబడాలి నాయన. అందరి సింహాసనాలు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఏ ఒక్కరు తప్పిపోకూడదు నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ కూడి ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి, వారి వ్యాపారాలను ఆశీర్వించండి, వారి వ్యాధులను బాగు చేయండి నాయన. ఎక్కడ వెళ్ళిన కాదల భద్రత క్షేమం దయచేయండి. ప్రతి గృహంలో ఉన్న కన్నీరు, దుఃఖము, వేదన, బాధలు అన్నీ తొలగించండి నాయన. ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదం చేత నింపండి ప్రభా. మీకు స్తోత్రాలు. నీ దాసుని ఇంకా బలపరిచి బలంగా వాడుకోండి. ప్రాణాత్మ శరీరాన్ని చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడ, నీ ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్ళకై స్తోత్రం. దయగల తండ్రి, నీ ప్రేమ, నీ దీర్ఘశాంతం గొప్పది ప్రభా. మీ సన్నిలో మేము నిలబడాలని అయ్యా, నీ సన్నిలో తండ్రి నీకు స్తోత్రం. నిలవలేక పారిపోతున్న యోన విషయంలో, వెలియబడ్డ కయ్యూని విషయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బుద్ధి చెప్పి సరి చేసినందుకు స్తోత్రం. ఎల్లప్పుడు నీ సన్నిలో ఉంటే మాకు సంపూర్ణ సంతోషం ప్రభా. ఆ సంపూర్ణ సంతోషం అనుభవించినట్లుగా
మా హృదయాన్ని స్థిరపరచుమని, సిద్ధపరచుమని, నీకు అనుకూలంగా మార్చుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన బిడ్డలందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ